ప్రజలారా రండి యుద్ధానికి వెళదాం. మీరు యెహోవాను నమ్మాలి. రెండోది ఎవరు నమ్మాలి? యెహోవాకు ప్రతిష్ఠులైన దైవజనులు నమ్మండి. సరే, దేవుని ప్రవక్తలను నమ్మండి, దేవుని సేవకుని నమ్మండి. మనం యుద్ధానికి వెళదాం రండి అని చెప్పి అందరూ పాటలు పాడుకుంటూ వెళ్తున్నారు. దేవుని నమ్మారు, దైవజనుని నమ్మారు, బయలుదేరారు, పాటలు పాడుకుంటూ వెళ్తున్నారు. సరే, వాళ్ళు దేవుని స్తుతించుకుంటూ వెళ్తున్నారు. గాన ప్రతిగానాలు చేసుకుంటూ యెహోవా కృప నిరంతరం ఉంటుంది, మా దేవుడు జీవము గల దేవుడు అని స్తుతించుకుంటూ వెళ్తున్నారు. వెళ్తే ఏం జరిగింది? దేవుడు యుద్ధం చేసేసాడు. ఆమేన్. వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ అందరూ ఉన్నారు, కానీ ఎలా ఉన్నారు? వారందరూ శవాలుగా పడున్నారు, ఒక్కళ్ళు లేరు అక్కడ. వాళ్ళ దగ్గర ఏముందంట? విస్తారమైన బంగారం ఉందంట. వారు ఒంటెల దగ్గర, వారు వచ్చిన వాహనాలు వేసుకొచ్చిన ఆ గుర్రాల దగ్గర, గాడిదల దగ్గర, ఒంటెల దగ్గర వారి మొయ్య సఖ్యము కాని బంగారం తెచ్చారట. యుద్ధానికి వెళ్ళేవాడు ఆయుధాలు తీసుకెళ్తాడు, కానీ వీళ్ళేంటి బంగారం తెచ్చారు? శత్రువులు యుద్ధానికి వచ్చారు, కానీ వాళ్ళు తీసుకొచ్చింది ఏం తెచ్చారట? కత్తులు, ఆయుధాలతో పాటు బంగారం తెచ్చారు. కనుక వెళ్ళిన వాళ్ళు ఆ బంగారం ఒలుసుకోవడానికి, ఆ శవాల దగ్గర పడిన బంగారం తీసుకోవడానికి, ఆ ఒంటెలకున్న బంగారం తీసుకోవడం 3 రోజులు పట్టిందంట. వాళ్ళు మొయ్య సఖ్యము కలిగిన మాత్రం తీసుకున్నారు. అంటే ఇంకా మొయ్యలేంది చాలా ఉంది. అందరూ కలిసి స్తుతి పాటలు పాడుతున్నారు. ఎక్కడ? బేరాకా లోయలో. ఆ లోయలో సమకూర్చుకొని 4వ రోజు అన్నీ దగ్గర పెట్టుకొని దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఆమేన్. వీళ్ళకి జయం ఎట్ట వచ్చింది అంటే, ఒకటి దేవుని మందిరాన్ని కోరుకోవటం వల్ల. వీళ్ళకి జయం ఎట్టొచ్చింది? సరే, దేవుని నమ్ముకోవటం వల్ల. వీళ్ళకి జయం ఎట్ట వచ్చింది? దైవజనులు నమ్ముకోవటం వల్ల. వీళ్ళకి జయం ఎట్ట వచ్చింది? అందరూ ఏక మనసుతో దేవుని స్తుతిగానాలు చేస్తూ ఆరాధించటం వలన వాళ్ళు జయం పొందారు. ఆమేన్. మన ముందు ఎటువంటి పరిస్థితులు అన్నా ఉండవండి, కానీ మనం మాత్రం మన ప్రభు సెలవు తీసుకోవాలి. మన పరిస్థితులన్నీ దేవుడు మారుస్తాడు. దేవుడు మన జీవితాలను కడతాడు. దేవుడు మన బిడ్డలను కడతాడు. అందుకే అంటారు, మొదటి ఏది చేయాలో మనం అది చేయాలి. కనుక యెహోషాపాతు రాజు యుద్ధానికి వెళ్ళాలి, కానీ దేవుని సహాయం కోరుకొని ప్రార్థన చేసుకొని దేవుని సెలవు మేరకు యుద్ధానికి వెళ్ళాడు. పాటలు పాడుకుంటూ వెళ్ళారు, స్తుతించుకుంటూ వెళ్ళారు. వాళ్ళు 3 రోజులు దాన్ని ఏం చేశారంటే కూర్చుకోవడమే సరిపోయింది. అంటే విస్తారమైన వాళ్ళు ఆస్తిని పొందగలిగారు.